ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ డిమాండ్ చేశారు. శుక్రవారం గుంటూరు బ్రాడేపేటలోని సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 రూపాయల సహాయం తక్షణమే అందించాలన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలన్నారు. పేదోడి సొంతింటి కలను సాకారం చేయాలన్నారు. టిడ్కో గృహాలను సత్వరమే పూర్తి చేసి లబ్ధిదారులకు స్వాధీనం చేయాలన్నారు. గుంటూరు నగరంలో నిలిచిపోయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా నగరవాసులకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చిన ఫ్లాట్లకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. నిర్ణీత సమయంలోనే గుంటూరు ఛానల్ పొడిగింపును పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నేతలు ఈమని అప్పారావు, కె నళినీకాంత్ పాల్గొన్నారు. ఏ రకమైనటువంటి కదలిక లేదు, ఒక్కళ్ళకు కూడా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. మన గుంటూరు జిల్లాలో దాదాపు 1,00,000 మంది పైగా ఆ రకంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లాగే ఇళ్ళు వేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పేసి అని అన్నారు. అట్లాంటివి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు కూడా దాదాపు గుంటూరు జిల్లాలో 50,000 మంది పైగా పట్టాలు ఇవ్వాల్సింది ఉంది. మంగళగిరి నియోజకవర్గం ఒక దాంట్లోనే 18,000 పైగా జనానికి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా ఈ సంవత్సర కాలంలో 3,000 మందికి పట్టాలు ఇచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు. జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రారంభించలేదు. గుంటూరు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అభ్యంతరం లేనటువంటి ప్రభుత్వ భూముల మీద ఇళ్ళు వేసుకొని దశాబ్దాల తరబడి నివాసం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపు 7-8 సంవత్సరాల క్రితమే వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఇంతవరకు కూడా పట్టాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే టిడ్కో గృహాలు ఇప్పటికి కూడా పూర్తిగానటువంటివి ఉన్నాయి. పేదలు దానికోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పూర్తయి అందుట్లో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు అనేక సమస్యలు గురవుతూ ఉన్నారు. వాళ్ళ రేషన్ కార్డులు ఇటువంటివన్నీ కూడా ఒక ప్రాంతంలో ఉన్నాయి. ఇప్పుడు కొత్త ప్రాంతంలో వాళ్ళకి రేషన్ పొందటానికి అట్లాగే పెన్షను పంపిణీకి సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అందుకని వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళకి రేషన్ పంపిణీ అట్లాగే పెన్షను జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలి అని చెప్పేసి అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ టిడ్కో గృహాలకి మంచినీటి సౌకర్యం, మురుగు సౌకర్యం, ఇటువంటివన్నీ పారిశుద్ధ్య సౌకర్యం ఇటువంటివన్నీ కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టిడ్కో గృహాలు లబ్ధిదారులకు సంబంధించినటువంటి రుణాలు పేదలు వీళ్ళంతా కూడా అట్లా ఇది తిరిగి బకాయిలు కట్టలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ రుణాలు రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రాజధాని సంబంధించినటువంటి అభివృద్ధి ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా ప్రభుత్వం చెప్పుకుంటా ఉంది. దాదాపు 10 ఏళ్ల క్రితం రాజధాని రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు. వాళ్ళకి ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తాము 3 ఏళ్లలో అని చెప్పారు. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళకి అభివృద్ధి చేసేవాలేదు. ఇప్పుడు కూడా వాళ్ళ ప్రధానమైనటువంటి పనిగా రైతులకి కేటాయించినటువంటి ప్లాట్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి. రోడ్లు, నీరు, మురుగు, కరెంటు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పిస్తే అవి వాళ్ళు రైతులు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని కల్పించాలి.